జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి రెడ్ బుక్ అని మీరు చెప్పక్కర్లా, అంటే గుర్తు చేస్తున్నారేమో తీమని. అది తీస్తే ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ సొంత బాబాయిని, నీ చెల్లెళ్ళని, సొంత బాబాయిని చంపేసినప్పుడు నువ్వు న్యాయం చేకూర్చలేదు నీ తమ్ముడికి, నీ చెల్లెళ్ళకి. ఇంకా మీరు రాష్ట్రంలో రెడ్ బుక్ గురించి మీరేం మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడే అర్హత కూడా లేదేమో అనుకుంటున్నాము. అలాగే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్టు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. రావణాసురుడు లాంటి వాళ్ళు మీరు. మేము రామాయణం వినేట విధిలో కూడా లేమండి. పురాణాలు వల్లివేయటం కాదండి. రాక్షస పరిపాలన మీ ప్రభుత్వంలో జరిగింది. ఒక దళితుల్ని ఎంతమందిని చంపేశారండి? 188 మందిని చంపేశారు మీరు దళితుల్ని. వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు న్యాయం చేశారా? వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు పరామర్శించడం జరిగిందా? ఈ రాష్ట్రంలో మీరు పదవిలోనే ఉన్నారు. మీ ప్యాలెస్ల పక్కనే జరిగినాయి కొన్ని మర్డర్లు, రేపులు ఇవన్నీ జరిగినాయి. డాక్టర్ సుధాకర్ రెడ్డిని ఏ విధంగా రోడ్డు మీద నడి రోడ్డు మీద ఎలా చంపేశారండి? తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక మహిళను, చిన్న పసిపాపను రేప్ చేస్తే మీరేమైనా స్పందించారా? స్పందించినటువంటి దాఖలాలు ఏమి లేవు. కనీసం మీ హోమ్ మినిస్టర్ గారైనా స్పందించారండి? ఇవన్నీ స్మరణ చేసుకోండి మీరు. దానికి మీరు రెడ్ బుక్ తెరిచారా? మేము రెడ్ బుక్ తెరిచామా? ఒకసారి స్మరణ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రతిసారి రెడ్ బుక్ అన్నది మీరు మాకు గుర్తు చేయని అవసరం లేదు. ఎప్పుడు తీయాలో ఎప్పుడు చేయాలో కూడా మా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసలు శాంతి భద్రతలకు ఎక్కడా లోటు రానియకోకుండా ప్రశాంతంగా గడ్డి తిన్నారు కదా అని మనం కూడా గడ్డి తినేటువంటి వాళ్ళం కాదు అని చెప్పి మమ్మల్ని అందరినీ, కార్యకర్తలను ఆయన ఎక్కడికక్కడ సమన్వయపరుచుకుంటా ఏ అల్లర్లొద్దు, మనం శాంతి భద్రతల మధ్య మనం ఉండాలి అని. అట్లాగే పోలీస్ శాఖను మీరు అంటున్నారు. మీ హయాంలో పోలీసులను ఎలా చేశారండి? నంద్యాలలోనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? మీరు పదవిలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి అప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులు ఒకటే కదండి. వాళ్ళు రక్షక భటులే కదా. పోలీసులు ఒకే విధంగా ఉన్నారు, మీ వైపే ఉన్నారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అరాచకంగా పోలీసులు ప్రవర్తించారంటే అది మీకే తెలియాలండి. మీరు ప్రతిదీ మీరు చేసి చూసి మళ్ళా ఆ బురదని మామే చల్లాలని చూస్తున్నారు. ఇవన్నీ మొదలుపెట్టింది, చేసింది ఎవరండి? మీరే అండి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో వచ్చి మీ సమస్యల గురించి మాట్లాడే హక్కు, ధైర్యాలు కూడా లేవు మీకు. అయినా కానీ మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చొని ధర్నాలు చేస్తారు. ఎందుకండి? ఏమన్నా ఉపయోగం ఉందా? మరి అలా అనుకుంటే అలాంటి ధర్నానే నీ చెల్లి సునీత చేసింది. మరి ఆనాడు మీరేం సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. నీ తమ్ముడు అవినాష్ని జైలుకి పంపించే స్టేజ్కి వచ్చేపాటికి నువ్వు గబగబా వెళ్ళిపోవటం, మోడీకి, నిర్మలా సీతారాంకి, అమిత్ షాకి వెళ్ళి కాళ్ళ దండాలు పెట్టడం, తీసుకెళ్ళడం, రావడం చేయటం చేసావు. ఇంతేగా నువ్వు చేసింది 5 ఏళ్ల పరిపాలనలో.